ఏండ్లాయే నా కొడుకులు కనిపీక ఎప్పుడొస్తారా అని చూస్తున్నాం. మన దేశం కాదు, మన రాజ్యం కాదు. వాళ్ళు అక్కడ దుబాయ్ జైల్లో ఉన్నారు. ఎట్లా ఇడిపియాలో మాకు తెలియదు. బిడ్డలిద్దరూ కండ్లలో కనిపిస్తుండ్రు బాంచన్. ఎప్పుడొస్తారో ఏమో. వాళ్ళని కంటి నిండా చూసుకుని చచ్చిపోవాలనిపిస్తోందని 17 ఏండ్ల నుండి కన్న కొడుకుల కోసం పరితపించిన ఆ తల్లి కోరిక నెరవేరింది. 17 సంవత్సరాలుగా భార్యా పిల్లలకు దూరమై దుబాయ్ జైల్లో ఓ హత్య కేసులో శిక్ష అనుభవించి మానసిక క్షోభకు గురైన జైలు పక్షులకు స్వేచ్ఛ లభించింది. 14 సంవత్సరాలుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులను దుబాయ్ జైలు నుంచి విడుదల చేయించడానికి చేస్తున్న కృషి ఎట్టకేలకు ఫలించింది. ఇప్పటికే కేటీఆర్ ఈ కేసులో వ్యక్తిగతంగా 30 లక్షల వరకు వెచ్చించి గల్ఫ్ బాధితులను జైలు నుంచి విముక్తి కోసం న్యాయ సహాయం చేశాడు. ఈ కేసులో 17 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న 5గురిలో 4 విడుదలయ్యారు. వచ్చే నెలలో మరో వ్యక్తి విడుదల కానున్నాడు. 17 ఏండ్ల జైలు జీవితం అనంతరం స్వదేశానికి గల్ఫ్ బాధితులు తిరిగి వచ్చారు. ఫీలింగ్ అంటే అలా ఇప్పుడు కేటీఆర్ తోటి ఆ సార్తో సలహా మాకు చాలా జరిగింది. చెప్పాలంటే ఒక్క రోజులో చెప్పేది కాదు, ఒక గంటలో చెప్పేది కాదు. నేను చెప్పడానికి చాలా టైం పడుతుంది. సార్ చేసిన సహాయంతో కేటీఆర్ చేసిన సహాయంతో మేము అక్కడి నుంచి విడుదల అయ్యి చేసిందంతా కేటీఆర్తో సహాయం. కేటీఆర్ సార్ పోయి నేపాల్లో 15 లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టి అక్కడి నుంచి నేపాల్ తీసుకొచ్చి కోర్టులో తయారు పెట్టి సబ్మిట్ చేసి అక్కడి నుంచి మా శిక్ష తగ్గించాలి. 2014లో కేసు రీఓపెన్ చేసినా తగ్గించాలి. 2015లో డిసెంబర్లో కేటీఆర్ సార్ దుబాయ్కి సడన్గా వచ్చి అక్కడ మాకు ములాఖాతు కలిసి గంట సేపు మాకు చెప్పింది. సార్ నేను మీ భార్యలకు నేను సలహా ఇచ్చిన మాట ఇచ్చిన, నేను ఉన్న తీసుకుపోయి మీ భార్య చేతిలో పెడతాను. నేను మాట ఇచ్చిన మాట తప్ప, కానీ మీరు మాత్రం మాట కరెక్ట్ ఉండాలి సార్ చెప్పి. అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే మాట అందరూ ఉంటారు. సార్ మాట ఇప్పటికీ కూడా మీరు ఇంత పెద్ద సమస్యలో చిక్కుకున్నారు కదా, అసలు ఈ విషయం సార్ వరకు మీరు ఎలా తీసుకెళ్ళగలిగారు? అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు పాస్ చేశారు? ఎట్లా చేసినంటే ఒక్కో విషయం చెప్పాలంటే నాకు ఈనాడు కరీంనగర్ పేపర్